Hello Andy, Namaskar. I am Dr. Usha, fertility expert from LB Nagar branch. నేను ఈ రోజు IVF ట్రీట్మెంట్ ఎవరికి అవసరం పడుతుంది, ఎవరు IVF డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి నేను మీకు చెప్తాను. సో ఆల్రెడీ నేను మీకు దీనికి ముందు ఒక వీడియోలో న్యాచురల్ కన్సెప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ ఎగ్ అనేది ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అరౌండ్ 14th డే ఆఫ్ సైకిల్ అప్పుడు. అట్ ద సేమ్ టైం హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్ కింద డిపాజిట్ అవుతుంది. దెన్ రెండు ఫ్యూషన్, ఎగ్ అండ్ స్పర్మ్ ఫ్యూషన్ అనేది ట్యూబ్లో జరుగుతాయి. దెన్ ఆ ఎంబ్రియో, ఫార్మ్ అయిన ఎంబ్రియో గర్భసంచి లోపల డిపాజిట్ ఇంప్లాంట్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద న్యాచురల్ కన్సెప్షన్. సో ఇప్పుడు ఎవరెవరు ఇన్ఫర్టిలిటీ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అంటే, లైక్ ఏజ్ లెస్ దెన్ 30 years, అండ్ దెన్ మీరు లాస్ట్ 1 year నుంచి ట్రై చేస్తున్నారు, లైక్ ఎవ్రీ మంత్ మీరు ట్రై చేస్తున్నారు, ఆల్మోస్ట్ 1 year ట్రై చేస్తున్నారు, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వకపోతే మీరు ఇన్ఫర్టిలిటీ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. సెకండ్, ఇఫ్ ద ఏజ్ 30 పైన ఆర్ 35 పైన ఉంది అనుకోండి, 1 year తను మీరు వెయిట్ చేయకూడదు, 6 monthsలోనే ట్రై చేసి అవ్వకపోతే యూ హ్యావ్ టు అప్రోచ్ ఎ ఇన్ఫర్టిలిటీ డాక్టర్. అండ్ దెన్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ జనరలీ ఇట్స్ అ 30-day cycle or 35-day or 40-day cycle కూడా ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ 40 or 35-day cycle ఎవ్రీ మంత్కే మీకు 35 days ఒకసారి వస్తుంది అంటే దెన్ ఇట్ ఈస్ ఓకే. బట్ ఒక్కసారి 20 days ఒకసారి వస్తున్నాయి, ఇంకొకసారి 40 days, ఇంకొకసారి 2 monthsకే అట్లా ర్యాండమ్గా వస్తున్నాయి అనుకోండి, మీరు అప్రోచ్ అవ్వాలి. బికాస్ మీకు ఓవులేషన్ లైక్ ఎగ్ రిలీజ్ అనేది అవ్వడం లేదు, దానివల్లనే మీకు సైకిల్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి. సో మీరు ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ దెన్ సో ఈ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ అనాటమీ ఆఫ్ ద పెల్విక్ ఆర్గన్, ఇప్పుడు గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేబీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావచ్చు. లైక్ ఇప్పుడు ఓవరీలో PCOS అంటారు. లైక్ PCOS అంటే ద నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వదు అనమాట. సో దట్ ఈస్ ద వన్ రీజన్. ఎండోమెట్రియోసిస్ అనేది ఇట్స్ అ కండిషన్. అది ఏమవుతుంది, లైక్ ఎండోమెట్రియల్ గ్లాండ్స్ అనేది ఎవ్రీ మంత్ రిలీజ్ అయ్యి అది ఏమవుతుంది, వెళ్ళి వేరు వేరు ప్లేస్లో డిపాజిట్ అవుతాయి. అట్లా ఇఫ్ ఓవరీలో వెళ్ళి డిపాజిట్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఎండోమెట్రియోసిస్. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ ఉంటే కూడా ద క్వాలిటీ ఆఫ్ యూజేజ్ కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. అండ్ దెన్ ఓవులేషన్ లైక్ ఎగ్ రిలీజ్ అనేది సరిగా అవ్వదు. అండ్ దెన్ ట్యూబల్ ఫ్యాక్టర్స్, ట్యూబ్లో బ్లాక్ ఉంటే మీరు వెళ్ళి డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. బికాస్ ట్యూబ్లో బ్లాక్ ఉంటే అది ఎగ్ అనేది, ఎంబ్రియో అనేది, ఫామ్ అయిన ఎంబ్రియో లోపల రాదు, ఆర్ లైక్ స్పర్మ్ అనేది ట్యూబ్లో వెళ్ళడానికి కుదరదు. సో ఇఫ్ దెర్ ఇస్ అ ట్యూబల్ బ్లాక్, గర్భసంచిలో అడినోమయోసిస్, లైక్ గర్భసంచిలో గడ్డలు అంటారు, అది ఉంటే కూడా మీరు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. ఆర్ లైక్ ఫైబ్రాయిడ్ యూట్రస్ ఉంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. ఆర్ లైక్ ఎనీ తెల్లబట్టలు పడుతున్నాయి, కడుపు నొప్పి వస్తున్నాయి, అట్లా అన్నప్పుడు కూడా మీకు గర్భసంచులు మేబీ ఏదో ఒకటి ప్రాబ్లం ఉండొచ్చు, లైక్ PID. సో ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం తొందరగా ఇన్ఫర్టిలిటీ డాక్టర్ని అప్రోచ్ అవ్వడం ఇట్స్ బెటర్ అనమాట. థ్యాంక్ యూ.